ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. 6 విషయాలు తెలుసుకుంటారు. మొదటి, అవిధేయత వలన అతిక్రమించాడు. ఎవరు? ఆదాము అవ్వలు దేవుని అవిధేయత వలన ఆ యొక్క మాటలు అతిక్రమించాడు. రోమ 5:19. మనిషి దురాశ వలన అతిక్రమిస్తాడు. దురాశ దుఃఖానికి చేటు. యాకోబు 1:4. ప్రతివాడు తన స్వకీయ దురాశ వలన ఏడవబడి మరుగొల్పబడుతున్నాడు. సొంత ఆశ వలన మరుగొల్పబడి ఏడవబడుతున్నట్టుగా చూస్తున్నాం. 3, 4. మనుష్యుడు గర్వం వలన అతిక్రమిస్తున్నాడు. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు నాశనం నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అహంకారము మనసు వచ్చింది. 5, జ్ఞానం లేకపోవటం వలన అతిక్రమిస్తాడు. జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే అతిక్రమిస్తాడు. యెషయా గ్రంథము 4:6. జ్ఞానము లేని వారై నశించున్నారు, నీవు జ్ఞానం విషయమును విసర్జించు. జ్ఞానాన్ని, ఏది జ్ఞానం? దేవుడి యొక్క మాట వినటమే జ్ఞానం. దాన్ని విసర్జిస్తున్నావు. మనిషి లోకాశల వల్ల అతిక్రమిస్తున్నాడు. లోకాశల వల్ల ఏం అతిక్రమిస్తున్నాడు? 1 యోహాను 2:16. లోకములు శరీరాశ, నేత్రాశ, జీవకులము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చర్యవలసిందిగా కోరుచున్నాను.